బాయ్ ఫ్రెండ్ దొరక్క మేమేడుస్తుంటే వచ్చిన ఛాన్స్ పోగొట్టుకుంటున్నావు. నోరు ముయ్యవే. రామకృష్ణ లాంటి హీరో మాకు దొరుకుంటేనా? అతను మీ దృష్టిలో హీరో అవ్వచ్చు, కానీ నా దృష్టిలో ఎప్పటికీ అతను జీరోనే. అదిగో అటు చూడండి, వస్తున్నాడు మీ హీరో. ఇప్పుడు చూడండి ఎలా ఏడిపిస్తాను. పన్నీవే, ఇది పట్టుకో. మీరెళ్ళి పోలీసులకు ఫోన్ చేయండి. అలాగే. ముద్దు గుమ్మలు ఏమిటమ్మాయిలు, ఎందుకు అలా కంగారు పడుతున్నారు? వాట్ ఇస్ ద ప్రాబ్లం? సార్, మా సరైన కిడ్నాప్ చేస్తే ఎవరో జీప్ లో తీసుకెళ్తున్నారు సార్. కిడ్నాప్? నేను డ్యూటీలో ఉన్న ఈ ఏరియాలో కిడ్నాపా? ఎవడవాడు? ఎంత ధైర్యం వాడికి? హౌ మెనీ గట్స్? ఆ రాస్కల్ ఇప్పుడే పట్టేస్తాను. జీప్ ఉందిగా? జీప్ ఉంది కదా, ఫాలో మీ. ఇంకా స్పీడ్ గా పోనీ. మిస్టర్ లొంగిపో, మిస్టర్ లొంగిపోతే నీకు శిక్ష తగ్గుతుంది. నా మాట మీరు లొంగిపో. మిస్టర్, ఆకాశంగా చెప్తున్నావు, నేను అసలే కర్కోటకుణ్ణి. నా చేతిలో చిక్కావంటే కటకడా పాలవుతావు. లొంగిపో. డ్రైవర్ జాగ్రత్త, రోడ్డు మారేది ఇక్కడ. మిస్టర్ లొంగిపో. మిస్టర్ డ్రైవర్ జాగ్రత్త, పక్కన నీళ్లున్నాయి. నాకు అసలు జరగానే ఉంది. జాగ్రత్త, పక్కన సముద్రం. బాబు లొంగిపో. మిస్టర్ లొంగిపోవయ్యా బాబు, జీపులో పెట్రోల్ అయిపోతుంది. లొంగిపో. స్టాప్ ద జీప్. డ్యూటీలో బెస్ట్ ని, చేజింగ్ లో ఫస్ట్ ని నన్నే ఏమార్చి తప్పించుకోవాలనుకుంటున్నావా? నేనెక్కడ తప్పించుకున్నాను సార్, మిమ్మల్ని చూడగానే ఆపానుగా. చటాప్. పట్ట పగలు నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తావా? ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? నాకు తెక్క రేగిందంటే పంబరేగుద్ది. భలేవారు సార్. పాప ఈ అమ్మాయి దెబ్బలు తగిలి స్పృహతో పడుంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నా. కహానీలొద్దు, కమ్ టు ది పాయింట్. అసలు ఈ అమ్మాయిని ఇన్స్పెక్టర్ నేనుండగా హెల్ప్ హెల్ప్ నడుస్తావు ఏమిటి? కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు మొర్రో అని నేను ఏడుస్తుంటే వినిపించుకోరు ఏమిటండి? అవును కదా, కిడ్నాప్. క్షమించండి సార్, తప్పైపోయింది. అమ్మాయి అందంగా ఉందని చేయి పెట్టుకుని లాగాను, ఆ తర్వాత కౌగులించుకున్నాను. అంతేనా? ముద్దు కూడా పెట్టుకున్నావా? కరెక్ట్ సార్. అంతేకాదు, ఏం చెప్పాడో చెప్పాడమండి. ఆ ఘోరాన్ని నా నోటితో ఎలా చెప్పేదమ్మా? తప్పు చేసిన వాడే దర్జాగా ఒప్పుకున్నాడు. బాధలో ఆనందం అన్నట్లు. యు ఆర్ లక్కీ ఫెలో. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఇంతకీ అసలు విషయం చెప్తారా? డామిట్, ఇదంతా మీరు నమ్ముతున్నారా? అర్థమైందమ్మా, నీ బాధంతా నాకు అర్థమైంది. ఆడపిల్లకు ప్రాణం కట్టే విలువైంది మానం. అది పోయిందని బాధపడి ఆత్మహత్య చేసుకోకమ్మా. గుండె నిబ్బరద్దో బతకడం నేర్చుకోమ్మా. పాపో బాబో పుడితే జాగ్రత్తగా పెంచుకో. సార్, నన్ను స్టేషన్ లో వేయండి, కోర్టులో నిలబెట్టండి, పేపర్ హెడ్లైన్స్ లో వేయించి రేడియో టీవీలో అనౌన్స్ చేయించండి. అతను చెప్పిందంతా అబద్ధం. నా మాట వినండి, నన్ను నమ్మండి. ఏంటమ్మా? ఏ గొడవ చేయకండి. అదేంటమ్మా, ఇలాంటి దుర్మార్గుల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. ఇవాళ నిన్ను రేపు చేశాడు, రేపు నన్ను రేపు చేస్తాడు. సారీ, ఇంకో అమ్మాయిని రేపు చేస్తాడు. ఇక ముందులా జరగకుండా ఈ అరాచకాన్ని ఇప్పుడే అరికట్టాలి. అవును సార్, అరికట్టాలి, వదలకూడదు. ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా నేను శిక్ష అనుభవించాల్సిందే. అప్పుడే నాకు మనశ్శాంతి. ఈ అమ్మాయిని మానభంగం చేసి జీవితాన్ని నాశనం చేశారు. పాపం నేను తప్ప ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరు పెళ్లి చేసుకుంటారు? అతను పట్టుకోలేదు, ముట్టుకోలేదు, ముద్దు పెట్టుకోలేదు. ఆ పైన ఏమీ జరగలేదు సార్. మీ మీద ఇప్పుడేమంటారు సార్? అమ్మాయి చెప్పిందిగా ఏం జరగలేదని. ఇక మీరు వెళ్ళరండి, మిగతా విషయాలు మేం చూసుకుంటాం. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? ఇప్పటిదాకా కిడ్నాప్ అన్నారు, రేప్ అన్నారు. అంతా ఒట్టిదే సార్. మేమిద్దరం ప్రేమించుకున్నాం, సరదాగా చిన్న డ్రామా ఆడాం. డ్రామా ఆడారా? పోలీసులతో జోకులా? నిజంగా జోకే సార్. చూడండి,
ఇది రక్తం కాదు ఇంక్. ఆ. మీరు వెళ్ళిరండి సార్. ఛ, నా కేసులు లేవని వీళ్ళకి కూడా తెలిసిపోయింది. ఎనీవే బెస్ట్ ఆఫ్ లక్ డ్రైవర్. ఇన్స్పెక్టర్ తో ఏమన్నారు? మనిద్దరం ప్రేమించుకున్నామని చెప్పాను. నిజంగానా డ్రామానా? నిజమే. అయితే ఓకే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రియలీ? రియల్లీ. ఏయ్, ఏమిటి పిచ్చుక గూళ్ళు కడుతున్నావు? ఇది పిచ్చుక గూడు కాదండి బాబు, ప్రేమ మందిరం. రేపు మన పెళ్ళయ్యాక ఇందులోనే కాపురం. చా, అయితే ఇందులో మన బెడ్రూమ్ ఎక్కడా? అమ్మో, అది అంతఃపురం, అందరికీ కనబడదు. అది సరే గాని కదిలినప్పుడల్లా ఇసుక రాలి ఒళ్ళో పడుతుందేమో. నీకు బొత్తిగా సిగ్గులేదు. ఏం చేస్తాం, ఈ జన్మకింతే. సరే కాని మన పెళ్ళిప్పుడు? వీలైనంత తొందరలోనే. కానీ ఒక్క మాట మా మాయతో చెప్పాలి. ఎందుకంటే తల్లి తండ్రి లేని నన్ను కొడుక్కన్నా ఎక్కువగా పెంచింది ఆయనే. అయితే మన విషయం ఆయనతో చెప్పి ఆ 4 అక్షింతలు ఆయన చేత్తోనే వేసి ఆశీర్వదించమంటాను. ఆయన కాదంటే? ఆయన దేవుడు, మామూలు మనిషి కాడు. దేవుడు మనుషుల్ని కలుపుతాడు, విడదీయడు. శరణ్య. బాస్ ని పేరు పెట్టి పిలవటం మేనర్స్ కాదనుకుంటా. సారీ. ప్రతిసారి తప్పు చేయటం, సారీ చెప్పటం నీకు అలవాటేగా. ఎందుకు అనవసరంగా గతాన్ని తవ్వుతావు? గతం తప్ప నాకు మిగిలిందే ఉంది. నావన్నీ శిథిలమైన స్మృతులు, ఘనీభవించిన అనుభూతులు. అయితే తప్పంతా నాదేనంటావా? తప్పు ఎవరిదైనా శిక్ష అనుభవిస్తున్నది నేనేగా. తప్పదు మరి. ఎవరు చేసిన తప్పుకు వాళ్లే శిక్ష అనుభవించాలి. తప్పు చేసింది నువ్వు. నువ్వు చేయలేదా? నేనేం చేశాను? గతాన్ని మర్చిపోకుండా మోడులా జీవితాన్ని గడపడం తప్పు కాదా? అబ్బాబ్బా ఏంటి ఏడుపు? అయినా అనకూడదు కానీ పిల్ల ఫీజుని తీసుకుని ఆఫీసు రావడం మరే అసలు ఇది ఆఫీసు అనాథ శరణాలయం అర్థం కావట్లేదు. ఈయన వ్యవహారం చూస్తుంటే ఈయన ఇక్కడే పెంచి మన మధ్యనే చదివించేసి ఇక్కడే ఉద్యోగం వేయించేసేలా ఉన్నాడు. అంత ఉందంటావా? చూస్తే అర్థం కావట్లే. అంత కాబట్టి ఎంత అది కాదు పిన్ని, ఏడుస్తున్నాడని అన్నాను. తిన్నేట్రా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఐఎమ్ సీట్ 16. అమ్మో, ఈ కథ ఎక్కువైపోయింది మనకి. రే 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 రే. అరే రే 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 రే. ఊరుకో. ఎవరి పిల్లాడు? నా కొడుకు. అయితే ఆఫీస్ కిందకు తీసుకొచ్చారు? తల్లి లేని పిల్లాడు. తండ్రి దగ్గర కాకుండా ఇంకెక్కడుంటాడు? తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీస్కి తీసుకొచ్చాను. ఇక్కడుంటే వీళ్ళందరికీ డిస్టర్బెన్స్ గా ఉంటుంది. నేను లోపలికి తీసుకెళ్తాను. తండ్రి మీద కక్షని పిల్లాడి మీద తీర్చుకునేంత నీచురాల్ని కాదు. ఏంటిది? కనపట్టోలా పిల్లాడికి స్నానం చేయిస్తున్నాను. అది కనిపిస్తోంది, కానీ పిల్లాడికి స్నానం చేస్తున్నట్లేదు, నువ్వు చేస్తున్నట్టుంది. ఓరి వెతవా, మీ నాన్నగారి కన్నా చిలిపివు కదరా. అబ్బబ్బబ్బబ్బబ్బా, రామచంద్ర. చేతులు జిడ్డుగా ఉన్నాయి, కాస్త బయట సర్ది పెట్టవయ్యా మొగుడా అన్నాను. వీడి స్నానం మాటేమో గానీ నువ్వు మాత్రం నా ప్రాణాలు తీసేస్తున్నావు. నన్ను అస్సలు టారీ కావడం లేదు. లాస్ట్ మంత్ ఈ మంత్ చూస్తుంటే అంటే ఇది ఇంకా టోటల్ లేదు. ఈ మంత్ లో ఇదే సార్. లాస్ట్ మంత్ ఇది ఆఫీస్ అనుకున్నావా, నీ పర్సనల్ బెడ్రూమ్ అనుకున్నావా? మేడం, మీరు హద్దులు మీరుతున్నారు. షట్ అప్. ఎవరు హద్దులు మీరుతున్నారో చూస్తుంటే తెలుస్తోంది. సుందరి కాలు జారి పడబోతుంటే మీరు కాపాడి కావలించుకున్నారు. సిగ్గు లేకపోతే సరే. శరణ్య, నాకు తెలుసమ్మా.
ఒంటరితనానికి అర్థమేమిటో. మానిపోతున్న గాయాన్ని మళ్ళీ రేపాడు కదూ ఆ రామకృష్ణ. నువ్వు నమ్మవు కాని ఆ రామకృష్ణ వట్టి తిరుగుబోతు, పచ్చని నీ జీవితంలో చిచ్చుపెట్టిన నీచుడు. అలాంటి వాడి గురించి ఆలోచించడం అనవసరం. నీకింకా అతని మీద ప్రేమ చచ్చిపోలేదనుకుంటే నువ్వు జీవితాంతం ఇలాగే ఒంటరిగా ఉండిపో, లేదా వెంటనే పెళ్లి చేసుకో. నిన్ను కాదనుకున్న వాళ్ళకంటే నువ్వు కావాలనుకున్న వాళ్లతోనే నీ జీవితం సుఖపడుతుంది. అదిగో నీ కోసం పడిగాపులు పడుతూ నువ్వెప్పుడు ఊ అంటావని ఆశగా ఎదురు చూస్తున్న నీ మేనమామ బలవంతమేమీ లేదు. నిర్ణయం నీదే. సరే, అంతా నీ ఇష్టం. ఈ పార్టీ ఎందుకో తెలుసుగా, నేను నా మేనకోడల్ని పెళ్లి చేసుకుంటున్నందుకు. అంతేకాదు, మనిద్దరి శత్రువైన రామకృష్ణకి శరణ్యను దక్కకుండా చేసినందుకు. ఆ రోజు పెద్ద హీరోలో వచ్చి రాణిని మాకు దక్కకుండా చేశాడు. ఇంతటితో ఆపకుండా వాడికి ఆ రాణి కూడా దక్కకుండా చేయాలి. ఇది మన స్నేహానికి నాంది, వాడి అంతానికి పునాది. మిస్టర్ రామకృష్ణ, ఇదిగో నా పెళ్లి శుభలేఖ. పెళ్లి కూతురు ఎవరో కాదు, స్వయానా నా మేనకోళ్ళు, నీ మాజీ ప్రేసి. నువ్వు రాందే మూడు ముళ్ళు వేయించుకున్నది. అందుకే నా మొదటి శుభలేఖ నీకు ఇస్తున్నాను. తప్పకుండా వస్తావు కదా? మీరా మళ్ళీ ఎందుకు వచ్చారు? కిందటిసారి వచ్చినప్పుడు నిన్ను రామకృష్ణని విడదీశాను. ఈసారి మీ ఇద్దరిని కలపాలనుకున్నాను, కానీ నువ్వు మీ మావయ్యని పెళ్లి చేసుకుంటున్నావు అని తెలిసింది. సరేలే, కోరింది దొరకనప్పుడు దొరికిందాంతో సరిపెట్టుకోవడం న్యాయం. నువ్వు మాత్రం ఎన్నాళ్ళు ఒంటరిగా ఉంటావు? బియ్యంలో రాళ్లు కలుస్తున్నాయని అన్నం తినడం మానేస్తున్నావా? రాళ్ళు తింటున్నావా? పాలలో నీళ్లు కలుస్తున్నాయని పాలు తాగడం మానేస్తున్నావా? ఉట్టి నీళ్లు తాగుతున్నావా? పోలే, నువ్వైనా పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటావు. రామకృష్ణకి ఎలాగూ సుఖం లేదు, నువ్వు మాత్రం సుఖంగా ఉండు. ఇంతకీ నేను అనేది ఏమిటంటే, అసలు జరిగిన విషయం ఏమీ తెలుసుకోకుండానే రామకృష్ణ విషయంలో తొందరపడి అతని మీద కసితో నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావు అని. ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయమే తప్ప ఆలోచనతో తీసుకున్న నిర్ణయం కాదు అని. Yes, నువ్వు గుండెల మీద చేయవేసుకు చెప్పు నువ్వు ఇంకా రామకృష్ణ ప్రేమించడం లేదని. దేవుడి మీద ఒట్టేసి చెప్పు అతనంటే నువ్వు ఆరాధించడం లేదని. ఆత్మను వంచుకోకుండా చెప్పు అతనంటే నువ్వు ఆరాటపట్టలేదని. నువ్వు ఇలా ఆవేశపడుతున్నావంటే మనసా వాచా కర్మణ నువ్వు రామకృష్ణ ప్రేమిస్తున్నావు అని అర్థం. అందుకే అతను ఎవరైనా తాకితే నీకు అసూయ. కాని పిచ్చి పిల్ల, రామకృష్ణ నీకు కాకుండా చేస్తున్నది ఆఫీసులో సుందరి కాదు, మరొక శక్తి. దాని పేరు రాణి. అంటే ఎవరో తెలుసా? రామకృష్ణ ఉంటున్న ఇంటి ఓనరు. నీకేమైనా దమ్ముంటే ఆ అమ్మాయితో పోటీపడు, నీ రామకృష్ణ గెలుచుకో. ముగ్గు తొక్కుంటూ వెళ్ళిపోతున్నావు గజ్జల గురంలా. కళ్ళు కనపట్టలేదా? కాస్త మేనర్స్ నేర్చుకో. నేను చూడలేదు. అబ్బా, మేనర్స్? నా ముగ్గు తొక్కుతూ నాకు మేనర్స్ నేర్పిస్తావా? నేను 10th ఫెయిల్. ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నావు. నేను మాట్లాడానంటే నా సామిరంగా తెలుస్తుంది. తెలుస్తూనే ఉంది. నువ్వెవరు? నేను ఈ ఇంటి ఓనర్ని. ఈ ఇల్లు నాది. ఓహో, అయితే ఆ నంగనాచివి నువ్వా? ఆ నంగనాచి దొంగ బుచ్చి నువ్వే. ఇంతకీ నువ్వే బతివే? నేను రామకృష్ణ ఆఫీసర్ని. ఓహో, నువ్వేనా తల్లి? మాజీవి కదూ, నీ గురించే కాసు కూర్చున్నా. దా, నువ్వేనా రామకృష్ణని వల్ల వేసుకున్న జానవి? నేనేం వల్ల వేసుకోలా. నువ్వు వదిలేస్తే పడిపోకుండా పట్టుకున్నాను. పిల్లాడి తండ్రి అన్న సిగ్గైనా లేదు? పిల్లాడి తల్లివన్న సిగ్గు నీకు మాత్రం ఏమైనా ఉందా? ఛ, నీతో నాకు మాట్లాడి. పద, పైకి వెళదాం, అక్కడే తెలుద్దాం. పద. నాకేమైనా భయమా? రాము, బాసు, బాసు, రాము. అమ్మా, నన్ను విడిచిపెట్టండి అమ్మా. పరిగెత్తలేనమ్మా. అమ్మా, అమ్మా, కాళ్ళు కదపండి. ఆవిడ ఆ పిల్లాడి తల్లి. ఆవిడ రామకృష్ణ భార్య అమ్మా. అవునమ్మా, అంతకన్నా ముఖ్యమైన విషయం, ఆ అమ్మాయి
నా కూతురు. తన కూతురు బతుకుని కాల రాసి అల్లుడికి మరో అమ్మాయిని కట్టబెట్టాలని చూస్తున్న తండ్రిని ఇప్పుడే చూస్తున్నాను. ఆఖరికి పశువులు పక్షులు కూడా తమ బిడ్డల్ని ప్రేమిస్తాయి. అలాంటిది మీరు అమూల్యని నిజంగా కన్నారా లేక డబ్బు పారేసుకున్నారా? బాగా అన్నావమ్మా, మాడు పగిలేలా అన్నావు. కన్న కూతురు సుఖం కోసం తాపత్రయపడే వెర్రివాడిని కదమ్మా నాకు ఈ శాస్త్ర జరగాల్సింది. అది పుట్టగానే తల్లిపోయింది, అంతా పుట్టగానే తల్లిని పొట్టను పెట్టుకున్న దురదృష్ట జాతకురాలు అన్నారు. కానీ నేను అలా అనుకోలేదమ్మా, నా అదృష్టంగా భావించాను. నా తల్లే ఉంటే నేను ఎలా ఉండేదాన్నో అనే ఆలోచన కూడా అమూల్యంగా రానికుండా పెంచాను. నేల మీద కాదమ్మా, నా గుండెల మీద నడిపించాను. విశాలమైన ప్రాసాదంలా అమూల్యంగా పెరిగిన కుందరబ్బమ్మ నా అమూల్య. ఏమయ్యా, బస్సు దగ్గర నుంచి సైకిల్ వరకు ఉన్నాయి. ఏదైనా ఊరేగింపా? ఏంటి మీరు ఊరు కొత్త? మా రాయుడు గారి కూతురు స్కూల్కి వెళ్తుంది. స్కూల్కి వెళ్తే ఆవిడ ఎప్పుడు దేంట్లో వెళ్తుందో ఎవరికి తెలియదు. రంగా, కోటయ్య, అప్పన్న, శివాచలం, వెంకన్న అంతా రెడీగా ఉన్నారా? అమ్మాయి వచ్చేస్తుందిరా. వచ్చేసావమ్మా. నా చిట్టి తల్లిని చూస్తూ ఉంటే నా బంగారు తల్లి స్కూల్కి వెళ్తున్నట్లేదమ్మా, నా ఇలవెనుపు గుడిలో అడుగు పెడుతున్నట్టుంది. ఏమిటమ్మా ఇవాళ స్కూల్కి ఏ బండిలో వెళ్తావు? ఇవాళ నేను నడిచి వెళ్తున్నాను. నడిచే వెళ్తావా? అదేవుడు తల్లి, ఇన్ని బళ్ళు ఉండగా. సరే నాన్న, ఇవాళ ఒక్క రోజు నేను సరదాగా నడిచి వెళ్తానన్నా. సరదాగా? సరే. రేయ్, అమ్మాయి బయలుదేరిపోయింది, మీరు బయలుదేరండి రా. బయలుదేరండి. నడిచి వెళ్తున్నావు. ఇదేమిటండి ఆ అమ్మాయి నడిచి వెళ్తుంది? చెప్పానుగా ఆమెదో విచిత్రమైన మనస్తత్వం అని. మరి ఊరేగం పద్ధతి దేనికి? మధ్యలో మనసు మారిపోయి దేంట్లైనా వెళ్ళాలనుకుంటే? మరి రైల్లో వెళ్ళాలనుకుంటే? రైలే వస్తుంది. స్కూల్ దాకా పట్టాలు వేయిస్తాను. మీరు ఇంకా గట్టిగా మాట్లాడారంటే వెండి పట్టాలు వేయిస్తాను. ఏంటి నీకైనా అభ్యంతరమా? అదే లేదండి. వెళ్ళేది నా కూతురు కాదయ్యా, నా 5వ ప్రాణం. రంగయ్య, లచ్చమ్మ, వీర్రాజు, రండి. ఊరు నుంచి మా బావ వస్తున్నాడు. చూడండి, మా బావ వచ్చేటప్పటికల్లా ఇల్లంతా అద్దంగా ఉండాలి. రంగమ్మ, నువ్వు వాకిట్లోని పెరట్లోని కల్లాపు జల్లి రంగు ముగ్గురు వేయాలి. అన్ని గుమ్మాలకి తోటలు కట్టండి. సుబ్బయ్య, నువ్వు తోటలోకి వెళ్ళి అటుపడి గళ్ళు 10, 12 పట్టరా. అలాగే జున్నుపళ్ళు కూడా తీసురా. బళ్ళన్ని తుడిచి రెడీగా పెట్టండి. అన్ని పళ్ళు రేపుకి వెళ్ళాలి. త్వరగా వెళ్ళండి. మర్చిపోయా, పెద్ద కొబ్బరి బొండాలు తీసుకొచ్చి కొట్టి పెట్టండి. చెప్పి ఏం మర్చిపోద్దు. నాన్నకేదో చెప్పాలనుకున్నట్టు వచ్చేసాను. వాళ్ళ బావ రావటం ఏమో గానీ కళ్ళకు గంతలు కట్టి మన ప్రాణం చేస్తుంది. ఏమిటి హడావిడి? నువ్వు వస్తున్నావని ఇవన్నీ మా అమూల్య ఏర్పాట్లు బాబు. ఇదేంటి ఊళ్ళో ఆడవాళ్ళందరూ కళ్ళకు గంతలు కట్టుకున్నారు? దాగుడు మూతలాడుతున్నారా? ఏదైనా గాంధారి వ్రతమా? ఈ ఊళ్ళో నాడాలంతా కుళ్ళు కుమ్మడికాయలు బావా. నిన్ను నీ అందాన్ని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుని నా బ్రతుకులో కూడా గుప్పుడు పోస్తారని నేనే వీళ్ళందరినీ ఇలా కట్టుకోమన్నాను. భలేదానివే. నీ ఊళ్ళో ఉన్నంతకాలం వీళ్ళు ఇలాగే ఉండాలా? న్యాయం కాదమ్మా, వదిలేదు పాపం. సరే పాపం, మా బావ చెప్తున్నాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ వదిలేస్తున్నాను. కళ్ళ గంటలు తీసేయండి. త్వరగా తీసురా. నీ దిష్టి, నా దిష్టి, ఊరోళ్ళ దిష్టి, ఆడోళ్ళ దిష్టి, అందరి దిష్టి. డోల్ చేతులు ఎట్టుకొని డొల్లు దెబ్బ కొడతారేంటి? దరు వేస్తే ఎట్టుండాలా? డొంక దిపోవాలా? వేసుకో. అందాల రాజుకొచ్చే మందార మాలకి చిర ముత్యాల పల్లకిలో రత్నాల బెల్లు వచ్చేరా. నీ అడుగు పడ్డాక ఏ ఊరైనా బృందావనమే బావయ్య. నా తోడు నువ్వుంటే ఏ వాడైనా వెన్నెలవనమే రావయ్య.
మాలకి చేరా రారా హే ముత్యాల పల్లకిలో రతనాల వెల్లువ చేరా రారా రాఘవయ్యారి రాఘరారా రమ్మంటే రాకుండా నేనుండునా కొలు కొలు ఎంటూ పొంగొచ్చి కవ్విస్తే కోలాట మాడించనా అలాగే నీ తెస్తిని జానా నాకేమిస్తావు అదనంగా బొట్టెడితే ఇంకేమిస్తావు బాటి మీద ఇల్లు బంగారాల తలుపు తలుపు తీసి నీకొస్తే తమలపాకు నీకిస్తారా అందాల రాజు వచ్చే మందార మాలకి చేరా రారా హే ముత్యాల పల్లకిలో రతనాల వెల్లువ చేరా రారా మరి చెప్పవేమి గాథ ఏకాంతంగా ఎద పంచుకుంటే పోదా అర్ధరాత్రి అదును చూసుకొని ఊరి బయట కలుసుకుంటే తీరిపోతే తీపి బాబా అందాల రాజు వచ్చే మందార మాలకి చేరా రారా హే ముత్యాల పల్లకిలో రతనాల వెల్లువ చేరా రారా నీ అడుగు పడ్డాక ఏ ఊరైనా బృందావనమే బావయ్య నా తోడు నువ్వుంటే ఏ వాడైనా వెన్నెలవనమే రావయ్య నా దిష్టి తగిలేట్టుంది. ఇప్పుడు అచ్చం పెళ్లి కొడుకులా ఉన్నావు బావా. నా పెళ్లికి కళ్యాణ తిలకం నువ్వే పెడుతూ గాని. నాకెలా కుదురుతుంది? అప్పుడు నీ గౌరీ పూజలో ఉంటాగా. సరేగా బావా, నీకు ఇష్టమైన టిఫిన్ ఏంటో చెప్పు, నేనే స్వయంగా చేసి పెడతాను. ఇడ్లీ దగ్గర నుంచి దద్దోజనం వరకు అన్ని ఇష్టమే, ఏదైనా తింటాను. అయితే 5 నిమిషాల్లో నీకు ఇష్టమైనవన్నీ చేసి పెడతాను. ఇప్పుడే వచ్చేస్తాను. శెట్టి గారు. ఏంటమ్మా మీరొచ్చారు? ముందు నేను చెప్పేవి రాసుకోండి. చెప్పండి. 2 కిలోలు జీడిపప్పు, 2 కిలోలు పిస్తా, 2 కిలోలు కిస్మిస్, 2 కిలోలు ఎంద్రాక్ష, 1 కిలో తాటిపల్లి, 1 కిలో ఎండు కొబ్బరి, 1 కిలో యాలక్కలు, 1 కిలో లవంగాలు, 1 కిలో దాసిన చెక్క, 1 కిలో గసగసాలు. అంతేనా? అంతే. అమ్మో, ఇన్ని కొంటున్నారంటే మీ పెళ్ళా? ఏడ్చావు, నా పెళ్లికి ఏం సరిపోతాయి, అన్ని 1000 కిలోలే. ఊరి నుంచి మా బావ వచ్చాడుగా, నేనే స్వయంగా ఇవన్నీ వండి పెట్టి ఆయన్ని పెళ్లికి తయారు చేస్తున్నాను. అవతల నా బోల్డ్ అంత పని ఉంది, ఇవన్నీ తొందరగా ఇంటికి పంపించేసేయ్. ఇవన్నీ తింటే ఏమైపోతాడు? పంపుతున్నానమ్మా, పంపుతున్నాను. ఏంటివన్నీ? ఏముంది, ఇడ్లీ, పెసరట్టు, ఉప్మా, దోశ, గారెలు, లడ్లు, కాజాలు, పూతరేకులు, సున్నుండ్లు, అరిసెలు, బత్తాయిలు, ద్రాక్ష, అరటిపళ్ళు, అంతే. ఇవన్నీ తినడానికి నేనేమన్నా మాయా బజార్ గట్టొత్తుకొచ్చున్నా? ఇవన్నీ నువ్వు తినాల్సిందే. నేనా? ఎలా ఉన్నాయి బావా?
ఎక్కడ బావా? కడుపు నొప్పి, పొలాల్లోకి పోతున్నాను బాబోయ్. ఆ సుబ్బయ్య గారి దిష్టి బాగు తగులుంటుంది. ఒరే సుబ్బయ్య! అయ్య బాబోయ్, ఒరేయ్, ఆగు! ఏంటి తల్లి నన్ను చంపుతానంటావు ఏంటి? చంపడం కాదురా, నిన్ను చంపి బాధ పెట్టేస్తాను. నేనేం చేశానమ్మా నీకు? ఏయ్, ఆగు! నన్ను వదిలిపెట్టమ్మా. నీ దిష్టిరా బావకు తగిలిందిరా? మర్యాద ఆగుతావా లేదా? అసలే పోతున్నాను. నిన్నెవడో ఆగమ్మా, తగిలించుకున్నాడు? తల్లి. ఆగు! అయ్య బాబోయ్, నా చేతి అయ్యో, కొరికి పని చెప్తాను. రేయ్! అయ్యో, ఆగురా! అమ్మా. రేయ్, కిందకు దిగు. నేను దిగనుగా? మర్యాదగా దిగుతావా దిగవా? దిగనుగాక దిగను అంతే. ఎలా దిగవా నేను చూస్తాను. ఏం చేస్తుంది? నిన్ను అర్థం కావట్లేదు. ఆ? చెట్టు నరికేస్తుంది అండి. అయ్యి బాబోయ్, ఎవరన్నా రక్షించేవాళ్ళ లేరా? దేవుడు నన్ను రక్షించండి, నేను పడిపోతాను. ఆ! అయ్య బాబోయ్. చెట్టు ఎక్కి కూర్చుంటే నేనేం చేయాలనుకున్నావా? చెట్టు నరికైనా నిన్ను నరికి పారేస్తాను. నా సంగతి నీకు తెలీదు. ఆ! ఆ, పడిపోతున్నా. అయ్య బాబా! ఆ! 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 అమూల్య, బాబు, ఆగు. బాబు, చెప్పు బాబు, రక్షించు బాబు. ఏం బావా? పడిపోతున్నాను. తగ్గిందా? నాకు తగ్గింది కానీ వాడిని వదిలే. నీకు తెలియదు బావా, వీడి దిష్టి తగిలి నీకు అలాగైంది. అసలు వీడిని ఊరుకు వదలకూడదు వీడిని. ఈసారి వదిలేద్దాం, ఇంటికి పదా వద్దాం. ఇగో మా బావ చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నాను. పదిపా 10 కాలాల పాటు పిల్లలతో చల్లగా ఉండు బాబు. అవును, కంగారులో చెట్టు ఎక్కేసానే గాని దిగడం ఎలా? నాకు దిగడం రాదు బాబు, నన్ను దింపేశాడు. కిరీటమ్మా, తల్లి గంట బద్దలైపోతుంది. నువ్వు చెప్పేది దేవుడు వింటాలే. దేవుడు విన్న పూజారి వినొద్దు. చెప్పమ్మా. రేపు పొద్దుటి నుంచి సుప్రభాతం పెట్టకూడదు. అపచారం అపచారం. ఎంత రాయుడు గారి కూతురు అయితే మాత్రం దేవుణ్ణి శాసిస్తావా? అది సుప్రభాతం, స్వామివారికి మేలు కొలుపు. మేలు కొలుపుతారో జ్వాల పడతారో అదంతా నాకు తెలీదు. ఈ సుప్రభాతం వల్ల మా బావ నిద్ర చెడిపోతుంది. దయచేసి ఆపుతారా? ఆపుతారా లేదా? దేవుడి పైన ధిక్కారమా? కాదు, బావపై మమకారం. ఆపనమ్మా, ఏం చేస్తావు? ఆపరా? ఎలా ఆపరు నేను చూస్తాను. స్వామి, పతియే ప్రత్యక్ష దైవం అన్నారుగా, అందుకే ఈ రికార్డ్ బ్రేక్ చేయక తప్పడం లేదు. నన్ను క్షమించు, క్షమించు, రే క్షమించు, క్షమించు, క్షమించు. అటు చూడండి రా, అందమైన ఆడపిల్ల. ఏం పాప, దొంగతనం చేయడానికి వచ్చావా? రికార్డ్ బదులు కొడదామని వచ్చాను. మా నలుగురిలో నీకెవరు నచ్చారు? ఎందుకు అందుకే. బాబాయ్, దేవుడా, అనవసరంగా నీ రికార్డ్ బదులు కొడదాం అనుకున్నాను. నన్ను క్షమించి కాపాడవా? భయపడకు బాలా, నేను నీ బావ రూపంలో వచ్చాను. ఓహో, కాపాడటానికి వచ్చిన దేవుడువా నాయనా? ముందు నిన్ను నువ్వు కాపాడుకో.
డాక్టర్ గారు, మా బావకేం కాలేదుగా? కావాలంటే సిటీలో ఏ పెద్ద హాస్పిటల్ చేర్పించి ఆపరేషన్ చేద్దాం. అమూల్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంత చిన్న దెబ్బకు ఆపరేషన్ దానికి? ఆగో, మీరు చేయండి డాక్టర్ గారు. కాస్త అవకాశం దొరికితే చాలు ముట్టేసుకుందామనే పేదవాడ బుద్ధులు. ఏం పర్వాలేదు, తగ్గిపోతుంది. ఆ విషయం నాకు కాదు, ఆవిడకి చెప్పండి. వస్తానండి. వెంకయ్య, మంచినీళ్ళు పట్రా. నేను తెస్తాను బావా. ఏమిట్రా? ఉత్తరం వచ్చిందండి. అల్లుడు, నీకే. ఏమిటి అంత ఆత్రగా చదువుతున్నావు? ఏదైనా ముఖ్యమైన విషయమా? అవును మావయ్య, ముఖ్యమైన విషయమే. నేను కాలేజీలో శరణ్య అనే అమ్మాయిని ప్రేమించాను. ఇద్దరం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. ఆ విషయం ఏమైందని శరణ్య ఉత్తరం రాసింది. కానీ ఈ విషయం నీతో చెప్పి నీ అనుమతితో ఉత్తరం రాద్దాం అనుకుంటున్నాను. శరణ్యను పెళ్లి చేసుకోవడం నీకిష్టమేగా? పెళ్ళనేది నీ వ్యక్తిగత విషయం రా. వద్దనడానికి అవునడానికి నేనెవరినిరా? అదేంటి మావయ్య, ఏ దిక్కు లేని నాకు తల్లైనా తండ్రైనా నువ్వేగా. నువ్వు అవునంటేనే అక్షింతలు, ఎందుకంటే నువ్వే నా దైవానివి. దైవం దైవం అడ్డుపడతాడ్రా, ఆశీర్వదిస్తాడ్రా. థ్యాంక్స్ మావయ్య, నువ్వు అవునంటావు నాకు తెలుసు. అప్పుడు పెట్టి నేను వచ్చి తీసుకుంటాను. బావేనానా? పారిపోయాడమ్మా. అదే, నువ్వు మాత్రలు మింగిస్తావని భయపడి పారిపోయాడు. నువ్వు ఉండగా ఎలా పారిపోనిచ్చావు నాన్నా? పారిపోవాలనుకున్నవాడిని నేను ఆపగలనా అమ్మా? నన్ను అడిగి మరీ పారిపోయాడమ్మా. పారిపోతే నేను పట్టుకోలేనా? నీకు గుచ్చుకుంది కదా, అందుకే. నీ కాలి అందే గల్లు గల్లు మంటే నా లేత గుండె చల్లు చల్లు మందా. నీ కాలి అందే గల్లు గల్లు మంటే నా లేత గుండె చల్లు చల్లు మందా. నీ కోర చూపు నన్ను తాకుతుంటే నా లేత వెన్ను ఊయలుగిపోదా. నిజమా నిజమా చెలియా, నీ కోర చూపు నన్ను తాకుతుంటే నా లేత వెన్ను ఊయలుగిపోదా. నీ కాలి అందే గల్లు గల్లు మంటే నా లేత గుండె చల్లు చల్లు మందా.
చల్లు గల్లుమంటే నా లేత గుండె చల్లు మందా నీ కోర చూపు నన్ను తాకుతుంటే నా లేత వెన్ను ఊయలుగిపోదా కసిరే పిందిగి వేళ ఎందుకో హాయ్ చాటు పైట చాటు కొత్త ఆశేదో పుట్టింది అందుకే కాటు ఆడ కాటు కసిరే పిందిగి వేళ ఎందుకో చాటు పైట చాటు కొత్త ఆశేదో పుట్టింది అందుకే అల్లరికి ఇదే వయసు పిల్లడికి అదే తెలుసు జల్లులలో అదో సొగసు జల్లమనే ప్రియా మనసు నిజమా నిజమా చెలియా హై, హై, హై. నీ కాలి అందే కల్లు కల్లుమంటే నా లేత గుండె జల్లు జల్లు మందా నీ కోర చూపు నన్ను తాకుతుంటే నా లేత వెన్ను ఊయలుగిపోదా నిజమా చెలియా హై, హై. నీ కాలి అందే కల్లు కల్లుమంటే నా లేత గుండె జల్లు జల్లు మందా నీ కోర చూపు నన్ను తాకుతుంటే నా లేత వెన్ను ఊయలుగిపోదా అమ్మా అమూల్య, మన జయుంది చూడు. ఉండేది ఇప్పుడు లేదు. అంటే నీకు నీకు విషయం అంతా తెలుసు అన్నమాట. తెలిస్తే ఏం చేస్తాం? ఎవరి కర్మకి ఎవరి కర్తలు. అదేమిటమ్మా, ప్రాణ స్నేహితురాలు ఆత్మహత్య చేసుకు చనిపోయింది. కనీసం నువ్వు శవాన్ని చూసేందుకైనా రాలేదు. పైగా ఇలా నాన్న, అది నా స్నేహితురాలు కాదు. అదే నా స్నేహితురాలు అయి ఉంటే పిరికి దానిలా ఆత్మహత్య చేసుకునేది కాదు. దాన్ని మోసం చేసిన వాడిని చంపి అది చచ్చుండేది. న్యాయంగా నీతో ఇలా మాట్లాడే హక్కు లేదు బాబు. నువ్వు నా కళ్ళ ముందు పెరిగావు కనుక, నేను నిన్ను కళ్ళల్లో పెట్టుకు పెంచాను కనుక నేను నా అల్లుడిని చేసుకోవాలనుకోవడం నా స్వార్థమే కాదు. అర్థమైంది బాబు. నీ మనస్సు మార్చాలనుకుంటే నువ్వు శరణ్య గురించి చెప్పినప్పుడే నేను ప్రాధాయపడేవాడిని. నా కూతుర్ని పెళ్లి చేసుకోమని, ఆ ఆస్తిని, నేను నీకు చేసిన ఉపకారాన్ని ఎరగా చూపగలిగేవాడిని. కానీ ఆ రోజు అలా చేయలేదు. ఎందుకో తెలుసా? ఏమిటి మావయ్య అంత చెప్పలేక బాధపడుతున్నావు? అమూల్య నిన్ను చేసుకోవాలనుకుంటుంది అనుకున్నాను, కానీ అది జరగకపోతే తనని, నిన్ను, నన్ను సర్వనాశనం చేయగలదు అనుకోలేదు బాబు. మావయ్య అవును అవును బాబు. తాను కోరుకున్న వస్తువు చేతికి దక్కకపోతే చేతిని, వస్తువుని నాశనం చేసే పట్టుదలగల మనిషి అమూల్య. నాకు తెలుసు మావయ్య. నువ్వు తెలుసుకోగలవని ఈ మాట చెప్పడానికి సాహసిస్తున్నాను బాబు. నువ్వు ప్రేమించిన అమ్మాయిని మోసం చేయమని నేను కోరడం లేదు. నిన్ను ప్రేమించిన అమ్మాయిని అర్థం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. బిడ్డని పోగొట్టుకుంటానేమో నా ఆత్రం ఉన్న తండ్రిగా ఈ మాట చెప్పడం లేదు బాబు. నా బిడ్డ ప్రేమను ఆదరించమని మనసున్నవాడిగా నిన్ను వేడుకుంటున్నాను బాబు. కానీ ఇంకేం చెప్పకు. కాదన్నా నేను అర్థం చేసుకోగలను. కానీ అవును, నీ సంస్కారం నీకున్నదని 4 మాటలు చెప్పడానికి సాహసించాను. తండ్రి కంటే ఎక్కువగా పెంచిన నిన్ను, నా బిడ్డకి ఆ కాస్తానందాన్ని ఇవ్వమని కోరడం తప్ప బాబు? మరి శరణ్యకిచ్చిన మాట? ఆ మాట నువ్వు తప్పకుండా, నిన్నెవరూ తప్పు పట్టకుండా చూసే బాధ్యత నాది. అమూల్య నుంచి నిన్ను మరిపింపజేసిన సంస్కారం ఉన్న అమ్మాయి అమూల్య కోసం నిన్ను మర్చిపోయేట్టు చేయడం కష్టం కాదు. ఆ పని నాకు విడిచిపెట్టు. అప్పుడు నాకు అర్థమైంది నా కూతురు మనస్తత్వం ఏమిటో. తన భావను మూర్ఖంగా ప్రేమించడం వల్ల
ఒకవేళ అతను దక్కకపోతే రామకృష్ణన్ చంపి తను చచ్చిపోతుందేమో భయమేసింది. అందుకే నా కూతుర్ని అల్లుడిని కాపాడదామన్న స్వార్థంతో అబద్ధాలాడి నిన్ను రామకృష్ణని విడతీసి నా కూతురుతో పెళ్లి జరిపించాను. కానీ నీ కూతురు ఊరికే పోతుందా? పెళ్లి చేయగలిగానే కానీ కాపురం చేయించలేకపోయాను. అమూల్య చేజేతులో తన జీవితాన్ని నాశనం చేసుకోవడంతో పాటు రామకృష్ణ జీవితాన్ని కూడా నాశనం చేసింది. సీమంతం రోజున జరిగిన అనర్థాన్ని నేను నటికి మర్చిపోలేను. ఇన్స్పెక్టర్ గారా, రండి రండి రండి. నమస్కారం రైడ్ గారు. నమస్కారం. బాగున్నారా? వాళ్ళ పొద్దుతే వచ్చాను, మరేం లేదు. నాకు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. గ్రామ పెద్దలు కదా, ఓసారి చూసి వెళదామని వచ్చాను. చాలా సంతోషం, మంచి సమయానికి వచ్చారు. ఇవాళ మా అమ్మాయి సీమంతం జరుగుతోంది. ఈ పూట మా ఇంట్లో భోజనం చేయండి, మీరు వెళ్ళకూడదు. రండి రండి. మా అల్లుడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. రండి, భోంచేస్తూ మాట్లాడుకుందాం. రండి రండి. ఓహో, ఆ అమ్మాయికి వేరే అతనితో పెళ్ళింది. మరి అప్పుడు ప్రేమ దోమ అన్నావు. ఎనివే, నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను మోసం చేసినా ఆ అమ్మాయితో కొంతకాలం ప్రేమాయణ నడిపావు. అది నీకు లాభం. ఆ బాధతో కుమిలిపోకుండా మేనగోడలు చేసుకుని సుఖపడ్డావు. ఇది నీకు వడ్డీ. టోటల్ గా నువ్వు లక్కీ ఫెలో అయ్యావు. మీరు నన్ను సరిగ్గా అర్థం ఎలా చేసుకోవాలి అర్థం సార్. చేసుకోవాలో నాకు చెప్పండి. అర్థం చేసుకోవాల్సిందని నేను. మీ ప్రేమాయణ సరదా కాలక్షేపం మర్చిపోవాలా? మీరు దాచిన ఈ ఘోరాన్ని చిన్న లోపమని సరిపెట్టుకోవాలా? మీరు చేసిన పని గొప్పదని సమర్థించుకోవాలా? మీరు బుద్ధిమంతులని సంబరపడిపోవాలా? అమూల్య, నన్ను అలా పిలవద్దు. నువ్వు ఇంత మోసగాడు అనుకోలేదు. నీలాంటి వాడు నేను కూడా నా మీద పడకూడదు. అసలు అసలు నేను నీకేం ద్రోహం చేశాను? నన్ను ఇంత మోసం చేశావు. నిన్నేం చేసినా పాపం లేదు. నిన్ను అమూల్య, 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 అమూల్య. ముట్టుకోకు. నిన్ను ప్రేమించి ఆరాధించిన నన్ను, నీ మీద పరాయి ఆడదాన్ని నీడ పడితేనే గిజగిజలాడిపోయే నన్ను మోసం చేసి మరో ఆడదాన్ని ప్రేమించి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నావు కదూ. అది ఇంకెవరు నువ్వు చేసుకున్నాని మరో గతి లేక మొక్కుబడికి పెళ్లి అని ముష్టి వేసినట్టు నా మెళ్ళో 3 ముళ్ళు వేశావు. నాది అనుకున్న పరవ నన్ను మరో ఆడ తెంగిల్ చేసింది కాదు, ఉమ్మేసింది. అది తెలిసాక కూడా మెతుకులేరుకునేంత బిచ్చగతను కాదు నేను. నాలో నువ్వు దాన్ని చూసుకున్నావు. ఆఖరికి మన పడగదిలో కూడా నువ్వు దాని ఊహంతోనే నాతో కాపురం చేశావు. మరో ఆడదాన్ని ప్రేమించావని తెలిసిన మరుక్షణమే నువ్వు నా దృష్టిలో చచ్చిపోయినట్లట. ఇప్పుడు నేను మొగుడు బ్రతుకున్న పెద్దవని. అమ్మా అంతే అంతే అంతే. మగబిడ్డ